మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ధనోరా తాలూకాలోని జపట్లై రెసిడెన్షియల్ ఆశ్రమ పాఠశాల హాస్టల్లో నిద్రిస్తున్న 6 విద్యార్థులను పాములు కాటువేయడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో వారిని ధనోరా గ్రామీణ హాస్పిటల్కు అనంతరం మెరుగైన చికిత్స కోసం జిల్లా జనరల్ హాస్పిటల్కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ 3 విద్యార్థినులు మృత్యువాత పడడం తీవ్ర విషాదాన్ని నింపింది. మరొక 3 విద్యార్థులు ప్రస్తుతం హాస్పిటల్లోనే చికిత్స పొందుతూ ఉన్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా యంత్రాంగం పోలీసులు సమన్వయంతో అత్యవసరంగా హెలికాప్టర్లో నాగ్పూర్లోని జీఎంసీ హాస్పిటల్కు తరలించారు. విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా సూచించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ధనోరా తాలూకాలోని జపట్లై రెసిడెన్షియల్ ఆశ్రమ పాఠశాలలో హాస్టల్లో నిద్రిస్తున్న 6 విద్యార్థినులపై పాము కాటు వేయడంతో ఇప్పటికే 3 మృత్యువాత పడ్డారు. మరొక 3 హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇప్పటికే చాలా విషాదకరమైన ఘటన. రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న 6 విద్యార్థులు 3 విద్యార్థులు ఇప్పటికే చనిపోయారు పాము కాటు వేయడంతో. 3 విద్యార్థులు ఇప్పటికే హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆమె సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది? మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ధనోరా తాలూకా జప్తలై గ్రామంలో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలలో నిన్న తెల్లవారుజామున హాస్టల్లో ఇటు 6 విద్యార్థులపై పాము కాటు వేయడంతో అయితే వారందరినీ మొదట స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు. బాలికల ఆరోగ్యం క్షీణించడంతో వారందరినీ కూడా గ్రామీణ ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం గడ్చిరోలి జిల్లా జనరల్ ఆసుపత్రికి అయితే తరలించారు. అక్కడ చికిత్స అందించినప్పుడు కూడా అందిస్తున్న క్రమంలో 3 విద్యార్థినులు అయితే మృతి చెందారు. మృతి చెందిన వారిలో అనుకోరేటి, దీపికా లక్తా తో పాటు ఇటు సుష్మిత మండల్ అనే 3 విద్యార్థులు అయితే మృతి చెందారు. మరో 3 విద్యార్థులను గడ్చిరోలిలో ఆసుపత్రిలో చికిత్స అందించిన అనంతరం వారి పరిస్థితి విషమిస్తా ఉండడంతో నాగ్పూర్ కి అయితే హెలికాప్టర్ ద్వారా తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ 3లో చికిత్స పొందుతున్న వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. సమృద్ధి సురేష్ నైతాం అనే విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్టుగానైతే తెలుస్తోంది. దీపికా మడావితో పాటు కిరంగా అనే విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ సురేష్ నైతాం అనే విద్యార్థిని పరిస్థితి అయితే విషాదకరంగా ఉన్నట్టుగానైతే ఇటు ఆసుపత్రి వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉంది. మరో 24 గంటలు గడిస్తే తప్ప ప్రస్తుతానికైతే ఏమీ చెప్పలేమంటూ కూడా ఇటు వైద్యులు అయితే సూచనలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉంది. ఈ ఘటనతోటి ఒక్కసారిగా జిల్లా యంత్రాంగం అయితే ఉలిక్కి పడింది. పూర్తిగా జిల్లా యంత్రాంగం పోలీసుల సంయుక్త సహకారంతో అయితే ఈ విద్యార్థులందరినీ 3 విద్యార్థుల్ని హెలికాప్టర్ ద్వారా ఇటు నాగపూర్ లో ఉన్న జీఎంసీకి అయితే తరలించారు. ప్రస్తుతానికి వారి 3 కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ ఆశ్రమ పాఠశాలకు సంబంధించి కూడా గతంలో కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి, కానీ ప్రాణ నష్టం అయితే జరగలేదు. కానీ కేవలం ఇది ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందంటూ కూడా వారైతే ఇటు విద్యార్థినీల తల్లిదండ్రులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 విద్యార్థినీలు మరణించడంతో అయితే పాఠశాలలో ఉన్నటువంటి మిగతా విద్యార్థులు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. అక్కడ ఉండాలంటే కూడా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇటు ఆసుపత్రి ఇటు గడ్చిరోలి ఇటు పోలీస్ సూపరింటెండెంట్ సిఎం రమేష్ తో పాటు ఇటు డిఎంహెచ్ఓ కూడా ఆశ్రమ పాఠశాల విద్యార్థులకైతే కీలక విజ్ఞప్తి అయితే చేశారు. వర్షాకాలంలో ఇటు పాము కాటు ఘటనలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి ఇటు స్థానికులు కావచ్చు, విద్యార్థులందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలి, ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ వారైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఆశ్రమ పాఠశాలలో నిద్రిస్తున్నటువంటి విద్యార్థులను 6 విద్యార్థులకి పాము కాటు వేయడంతో అయితే వారంతా కూడా భయాందోళనకు అయితే గురవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. విద్యార్థినీలు కూడా అక్కడ ఉండాలంటే కూడా ఆందోళన చెందుతున్న సిచ్యువేషన్స్ అయితే ఆశ్రమ పాఠశాలలో ప్రస్తుతమైన పరిస్థితి ఉంది. ఈ మరొక విద్యార్థి ఆరోగ్యం పరిస్థితికి సంబంధించి అయితే కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. మరో 24 గంటలు దాటితే గానీ ఆ విద్యార్థిని
పాము కాటు నుంచి బయటపడే అవకాశం లేదంటూ కూడా ఇటు డాక్టర్లు సూచనలు చెప్తా ఉన్నారు. ఆ ముగ్గురు విద్యార్థులను కూడా మెరుగైన వైద్యం అయితే ప్రస్తుతానికి అయితే